నాయకుడు అంటే కేవలం పరిపాలించేవాడే కాదు, కష్ట సుఖాలు తెలుసుకునేవాడు. నాయకుడు అంటే కేవలం అధికారాన్ని చలాయించటమో లేకపోతే ప్రజలను పరిపాలించటమో అదొక్కటే కాదు. ప్రజల బాధల్ని, ప్రజల కష్టాలని, ప్రజల నష్టాలని తెలుసుకునేవాడు నాయకుడు. దగ్గరుండి ఓదార్చేవాడు నాయకుడు. ప్రజల కష్టాలని తన కష్టాలుగా స్వీకరించేవాడు నాయకుడు. అలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకసారి చూడు మురళి, ఒకసారి పవన్ కళ్యాణ్ సార్ చూడు మురళి. అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి భీకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో మరి మన తెలుగువారైనటువంటి మురళీ నాయక్ గారు, మన వీర జవాను అమరుడయ్యారు. 14 మంది పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుపెట్టి ఆయన అమరుడైన పరిస్థితి అందరికీ తెలిసిందే. మరి అలాంటి అమర జవాన్, మన వీర జవాన్ మురళీ నాయక్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు. చూడండి, ఒక్కగానొక్క బిడ్డ, మరి ఆ తల్లిదండ్రులు చూడండి ఎలా విలపిస్తూ ఉన్నారు. ఒక్కగానొక్క బిడ్డని దేశం కోసం, దేశ సేవ కోసం, దేశ రక్షణ కోసం ఆర్మీలోకి పంపారు. మురళీ నాయక్ గారి వయసు కేవలం 25 సంవత్సరాలే. హీజ్ ఏ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్. మరి ఒక్కగానొక్క బిడ్డని దేశ రక్షణ కోసం పంపటం అంటే చిన్న విషయం కాదు. దేశ సేవలో పాకిస్తాన్ కుక్కల మీద పోరాటం చేసి అమరుడయ్యారు మన మురళీ నాయక్ గారు. ఆషామాషి త్యాగం కాదండి అది. ఈరోజు ఎవరి కోసం ఎవరు ఫైట్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది దేశంలో కూడా. కానీ దేశం కోసం పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్లను మనం గుండెల్లో పెట్టుకోవాలి. వారి విగ్రహాలు ఖచ్చితంగా నెలకొల్పాలి మనం. మరి మురళీ నాయక్ గారి గుర్తుగా ఒక విగ్రహాన్ని మరి ఆయన గ్రామంలో కానీ, ఆయన మండల కేంద్రంలో కానీ, ఆయన నియోజకవర్గ కేంద్రంలో కానీ ఒక విగ్రహాన్ని, మురళీ నాయక్ గారి విగ్రహాన్ని నెలకొల్పాలి. తండ్రి గారు అడిగారు, ఒక విగ్రహాన్ని, నా బిడ్డ విగ్రహాన్ని ప్రభుత్వం పెట్టాలని. పాపం వారు ఏం అడగలేదండి ఆ తల్లిదండ్రులు. చూడండి, వీరు కూడా చిన్న వయసే, 50 సంవత్సరాల లోపే తల్లిదండ్రులు ఇద్దరు వయసు. 50 కూడా కాదు, 45 సంవత్సరాల లోపే ఉంటారు తల్లిదండ్రులు ఇద్దరు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ, చక్కటి కుటుంబం, ఒక్కగానొక్క కుమారుడు, చదివించుకున్నారు, దేశ రక్షణ కోసం ఆర్మీలోకి పంపించారు. మరి ఆయన దేశం కోసం పోరాడి అసువులు బాశాడు. మరి ఎంతమంది ఆ కుటుంబాన్ని ఓదార్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాజకీయాలు చేయటం కాదు, దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమరులైనటువంటి ఆ జవాన్లకు ఎంతమంది మద్దతుగా ఉన్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో. చూడండి, మరి ఆ తల్లిదండ్రుల ఆ కడుపు కోత ఎవ్వరు తీర్చలేనిది. కానీ ఉప ముఖ్యమంత్రి మరి తన సొంత సోదరుణ్ణి కోల్పోయిన అంత బాధతో ఉన్నాడు. ఆ మురళీ నాయక్ గారిని సొంత సోదరులాగా భావించి ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తా ఉన్నారు. 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. ఈరోజు ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదు, మురళీ నాయక్ గారు ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సోదరుడే. ఈ దేశం మరి గర్వించదగ్గ ఒక అమర జవాను. చూడండి, ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఎవ్వరూ తీర్చలేంది. మరి ఉప ముఖ్యమంత్రి గారు
ఆ తల్లిదండ్రులకి అండగా మరి వారికి మరి కుటుంబాన్ని మరి ఏ విధంగా వారిని ప్రొటెక్ట్ చేయాలి అని మరి ఆయన ఎంతో తాతలాడారు. మరి ఆయన ఎందుకంటే మురళీ నాయక్ గారు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండాలి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి అని చెప్పేసి జనసేన జెండా పట్టుకున్న వారిలో మరి అమర జవాన్ మురళీ నాయక్ గారు కూడా ఉన్నారు అని చెప్పటం అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం కూడా. ఎందుకంటే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా జాతీయ భావాలు ఉన్నటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్లో కూడా జై హింద్ అనేటువంటి మాట వాడతారు. ఆ పార్టీ జనసేన జెండాతో పాటు మరి జాతీయ జెండాను కూడా మొదటి నుంచి కూడా ప్రదర్శించినటువంటి పార్టీ. ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా మరి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. మరి ఒకసారి కనుక మనం చూస్తే జనసేన పార్టీ అఫీషియల్ ఖాతా, అగ్నివీరుడికి అశ్రు నివాళి, అమర జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటన, సొంత నిధుల నుంచి మరొక 25 లక్షల సాయం ప్రకటించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దీన్ని హర్షించాలండి పార్టీలకు అతీతంగా. ఇక్కడేదో పవన్ కళ్యాణ్ గారనో లేకపోతే ఇంకొకరనో కాదు. నిజంగా దేశం కోసం అమరులైనటువంటి వీర జవాన్ల కుటుంబానికి ఎంతమంది రాజకీయ నాయకులు ఇచ్చారని, ఎంతమంది తెలుగువారు చనిపోలేదు? సరే, మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు, నాయకులు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుందాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఎంతమంది చనిపోలేదు? జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించలేదు, అమరులు అవ్వలేదు. మరి వారికి ఎంతమంది సహాయం చేశారు? ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం. సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి భౌతిక కాయానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కలితండాలోని శ్రీ మురళీ నాయక్ గారి నివాసానికి వెళ్లి మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీమతి అనిత గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీమతి సవిత గారు, అదేవిధంగా శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు పలువురు శాసనసభ్యులతో కలిసి అశ్రు నయనాలతో నివాళులు అర్పించారు. కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు. ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు, ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి. దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది. మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది. కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్. చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి. దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు. కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని పరామర్శించి మన దేశం కోసం అమరుడైనటువంటి మన అమర జవాన్ మురళీ నాయక్ గారికి నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించి చేతనైనంత వరకు అండగా ఉంటామని చెప్పడం అంటే చాలా గొప్ప విషయం ఇది. శ్రీ మురళీ నాయక్ గారి తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతిబాయి గారు శ్రీ శ్రీరామ్ నాయక్ గారిని పరామర్శించారు. పుత్రశోకంలో ఉన్న ఇరువురిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం తరపున 50 లక్షల పరిహారం, 5 ఎకరాల పొలం, 300 గజాల స్థలంతో పాటు కుటుంబ సభ్యులు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిజంగా హర్షించాల్సినటువంటి విషయం, చేతులెత్తి మొక్కాల్సినటువంటి విషయం అండి. ఎందుకంటే మనందరం సంతోషంగా ఉండడం కోసం, మనందరం ప్రశాంతంగా ఉండడం కోసం ఉగ్ర మూకల మీద ఉగ్రవాదాన్ని నెత్తికెచ్చుకున్న ఆ పార్టీ, ఆ పాకిస్తాన్ సంబంధించినటువంటి మరి ఆ యొక్క ఆ పాకీల మీద ధైర్యంగా మన అమర జవాన్, మన వీర జవాన్ పోరాడి అమరుడయ్యారు. సో ఆయన కుటుంబాన్ని ఈరోజు కాపాడుకోవటం మనందరి బాధ్యత. అదే ఆ జవాన్ ఆయన మురళీ నాయక్ గారు బతుకుంటే మరి ఆ కుటుంబం ఎంత ముందుకు వెళ్ళేది, ఆయన ఇంకా ఎంత ఉన్నతమైన హోదాకు వెళ్ళేవాళ్ళు ఆర్మీలో, ఆర్థికంగా ఆ కుటుంబం ఎంత బలంగా ఉండేది, ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా, ఎంత హ్యాపీగా ఉండేవారు వారు. బట్ ఈరోజు మనం చేయగలిగింది ఒకటే, మురళీ నాయక్ గారిని తీసుకురాలేము, కానీ ఆయన కుటుంబానికి అండగా ఉండాలి. ఆయన తల్లిదండ్రులు చిన్న వయసులో బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులకి ఆ కడుపు కోత ఏదైతే ఉందో, మరి వారు భరించలేని కడుపు కోత ఉన్నారో, మనం అందరం ధైర్యంగా ఉండాలి, ప్రభుత్వాలు ధైర్యం చెప్పాలి. సో చాలా గొప్ప విషయం. మరి ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు సమర్థించాలి, ఆ ప్రభుత్వాలు తప్పుదో పడుతున్నప్పుడు వ్యతిరేకించాలి. అదేవిధంగా వ్యక్తిగతంగా శ్రీ మురళీ నాయక్ గారి కుటుంబానికి మరొక 25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేశారు. సో ఇప్పటి వరకు ఎవరైతే జవాన్లు మన దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేశారో, ముందు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ను బయటికి తీయండి. వారికి నిజంగా ప్రభుత్వాలు ఇప్పటివరకు ఏం సాయం ప్రకటించాయి, ఎంత ప్రకటించాల్సిన అవసరం ఉంది, మరి ప్రకటించినవి అమలయ్యాయా లేదా అనే దాని మీద చర్చలు జరుపుదాం. ఆ కుటుంబాలకన్నా న్యాయం చేద్దాం. ఎందుకంటే మన దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి మన అమర జవాన్లను మనం తిరిగి తెచ్చుకోలేము, కానీ కనీసం మరి వారి కుటుంబాలన్నా మనం ఆదుకుందాం. నిజంగా ప్రభుత్వాలు కనుక గతంలో మరణించినటువంటి జవాన్ల కుటుంబాలు కనుక ఆర్థిక సాయం చేయకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జవాన్లకి ఖచ్చితంగా అందరం ఎంతో కొంత ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేసుకొని మరి మన అమర జవాన్లకు ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చినా కూడా వారందరికీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు మిగతా రాష్ట్రాల్లో ఎంతమంది జవాన్లు అమరులయ్యారో వారికి కూడా ప్రకటించాలి, ఆర్థిక సాయం ప్రకటించాలి. ఒకవేళ కొన్ని ప్రకటించి అమలు చేయకపోతే అమలు చేయాలి. సో ఏదేమైనప్పుడు కూడా దేశం కోసం పోరాటం చేసినటువంటి అమర జవాన్లకి వారి గుర్తుగా ఖచ్చితంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నాయకుల విగ్రహాలు మరి ఇంకా చెప్పుకుంటా పోతే ప్రతి గ్రామంలో మరి 1, 2, 3, 4 విగ్రహాలు పెట్టేసుకుంటా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కేవలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి విగ్రహాలు అయితే ఒక ఉద్యమంలో పెట్టేస్తూ ఉన్నారు. సో దేశం కోసం దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వారి విగ్రహం కనీసం రాష్ట్రంలో ఒక్కటన్నా కానీ నెలకొల్పాలని చెప్పేసి నేను 99 టీవీ కూడా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం.